హాయ్ అండి. బిగ్ బాస్ షోలో ఆల్రెడీ మీకు తెలుసు ఎవరు విన్నర్ అయినదండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బిగ్ బాస్ షోకి వెళ్ళాలనుకుంటే ఎవరైనా సెలబ్రిటీలు దయచేసి వెళ్ళవాకండి. సెలబ్రిటీలను అడ్డుపెట్టుకొని బిగ్ బాస్ షో యజమాన్యము సెలబ్రిటీలను అడ్డుపెట్టుకొని గెలవాలనే ప్రయత్నంతోనే వాళ్ళ టీఆర్పీ రేటింగ్లో మొత్తం సెలబ్రిటీలను వాడుతుంటారు. సెలబ్రిటీలను వాడి వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు మోతమవుతాయి తప్ప వాళ్ళు విన్నర్ అవ్వరు. చివరి వరకు కూడా విన్నర్ అవ్వరు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. అదేవిధంగా ఏ అమ్మాయిని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు గౌరవించరు. ఏ అమ్మాయి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. నేనైతే చెప్తున్నా, అమ్మాయిలు బలైపోవడం తప్ప అక్కడికి వచ్చిన తర్వాత విన్నర్ అయితే అవ్వరు. ఎందుకంటే ఈ చరిత్రలు బిగ్ బాస్ సీజన్ చరిత్రలలో కూడా విన్నర్ చేసే అభిప్రాయాలు బిగ్ బాస్ టీం వాళ్ళకి లేవు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం వాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నాగార్జున గారు అతను ఏవి ప్లే చేసినప్పుడు అమ్మాయిలను కోప్పడిన విషయాలే ఎక్కువ ఉన్నాయి, కానీ అబ్బాయిలను ఎక్కడ కూడా కోప్పడలేదు. అమ్మాయిలను కోప్పడుడే ఎక్కువ కనపడింది, కానీ అబ్బాయిలను మాత్రం కోప్పడు తక్కువ. నెక్స్ట్ వచ్చేసి హౌస్లో ఏది రోబో వచ్చినాక తర్వాత నవీన్ పులిశెట్టి గారు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు కదా. మైండ్ గేమర్ అట, కళ్యాణ్ మైండ్ గేమర్ అని చెప్తుంది. తనుజ బ్యూటీ విత్ గేమరు. అలాంటి అమ్మాయి గురించి ఏడుతుందని చెప్పేసి అడగడము, అవి ఎంత చిల్లిగా అడుగుతున్నారంటే, అమ్మాయిని ఎంత నీచంగా వాడేస్తున్నారంటే ఆలోచించుకోండి. ఆ అమ్మాయిని ఆ టైంలో కూడా ఒక విన్నర్ మెటీరియల్కు అడగాల్సిన క్వశ్చన్స్ ఆ అమ్మాయి ఏడుపు కోసం క్వశ్చన్ అడిగిండు. తర్వాత తిండి కోసం తిండి కోసం క్వశ్చన్లు అడగడమా, అదా ఎంత నీచంగా దిగజారిరో ఆలోచించుకోండి మీరే. బిగ్ బాస్ టీం వాళ్ళు ఇలానే అమ్మాయిలను తొక్కుతుంటారు తప్ప లేపరు. ఒక విన్నర్గా వచ్చేసింది అక్కడికి. ఆల్మోస్ట్ విన్నరు, సింపతి బిడ్డ కాదు ఇవాళ విన్నర్ అవ్వాల్సింది. ఆ అమ్మాయి విన్నర్ అవ్వాలి. ఎందుకంటే ఆడియన్స్ అందరూ మనస్ఫూర్తిగా ఓట్లు వేసినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి సింపతితోని విన్ అయినటువంటి అబ్బాయి ఆ అబ్బాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం రివ్యూవర్లు మొత్తం డప్పు కొట్టేసి ఆ అబ్బాయి సింపతి బిడ్డని గెలిపించడం జరిగింది. ఈరోజు బిగ్ బాస్ షో ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా దృష్టిలో బిగ్ బాస్ షో ఓడిపోయింది. బిగ్ బాస్ షోలో తనుజను వాడినట్టుగా ఈరోజు వచ్చినటువంటి ప్రోమోలో కూడా మగువా అనే సాంగ్ వేసి అది మన కప్పు రివీల్ చేసేటప్పుడు మగువా అనే సాంగ్ రిలీజ్ చేసిండు. అంటే తనుజ అంటే ఒక అమ్మాయి విన్నర్ అవుతుంది అన్నట్టుగానే దాన్ని పోర్ట్రేట్ చేసిండు. ఈ రోజు వరకు కూడా ప్రోమోలో అలా తనుజను బలి పశువుగా చేసుకుంటూ వచ్చిర్రు. ప్రతి ఎపిసోడ్లో కూడా ప్రతి ప్రోమోలో కూడా తనుజను చుట్టే తిరిగింది. తనుజను బలి చేసుకుంటూ తనుజను నెగిటివ్ చేస్తే వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు మోతమోగిచ్చిర్రు. ఇదైతే చెప్పగలను. దయచేసి సెలబ్రిటీలు హౌజులోకి వెళ్ళబాకండి. మీకున్న వాల్యూలు పోతాయి తప్ప వాల్యూ నిలబడదు. నాకు తెలిసి ఈ సీజన్ అయిపోయింది కదా, తనుజ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ వీడియోలు చూసేసి కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేయకపోవడమే బెటరు. చెయ్యదు కూడా అని అనుకుంటున్నా. ఎందుకంటే అంత నెగిటివిటీ చేసిరు కాబట్టి చేయకుండా ఉండడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఈ గెలుపు ఎలాంటి గెలుపు అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చకపోవచ్చు, కొంతమంది బూతులు రాస్తారు ఎదవలకు, కొంచెం బూతులు తప్ప ఇంకేం దొరకవు అని నేను అనుకుంటున్నాను. ఇది నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.